విచిత్రంగా ఉంది. ఎందుకంటే సద్గిత్ క్రియేషన్స్ అన్న, కళాతృష్ణ అన్న, గణేష్ అన్న, నేనన్నా ఒకటే. ఎందుకంటే గణేష్ వేసే ప్రతి అడుగు వెనక నా అడుగు ఉంటుంది, నేను చెప్పే ప్రతి మాట వెనక గణేష్ తాలూకు మాట ఉంటుంది. అలా ఒక్కటిగా చాలా సంవత్సరాలు చాలా స్టేజ్ పంచుకున్నాం మేము. ఎక్కడో మూల ఉన్న కళాకారుని వెతికి మరీ తీసుకొచ్చి 10 మందికి చూపించి 10 మందికి పరిచయం చేసే దమ్మున్న ఒకే ఏకైక వ్యక్తి విశాఖపట్నంలో గణేష్. ఎందుకంటే ఎవ్వరికీ రాని ఆలోచన ఒక మార్గల్ ద్వారా 200 మంది కళాకారుని నా దర్శకత్వంలో బీచ్ రోడ్లో కళ్ళకు కట్టినట్టు యాక్సిడెంట్లతో చూపించి ఇది తప్పు మీరు చేస్తున్నదని ఒక్కసారి విశాఖపట్నం ఉలిక్కి పడేలా చేసి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరి దృష్టిలో నేను ఉన్నాను అని నన్ను ఒక స్థానంలో నిలబెట్టింది గణేష్. చక్కటి వాతావరణం. ఇవాళ ముందు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా గణతంత్ర ఉత్సవాలు పెరేడ్ గ్రౌండ్లో కల్చర్ ప్రోగ్రామ్స్ పెట్టి పెరేడ్ పెట్టి చాలా హడావిడిగా చేస్తారు. అలాంటిది ఇవాళ గణేష్ గారు, షకీల్, రంగారావు గారు మన వెల్ఫేర్ అసోసియేషన్, సుజాత వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అంతకన్నా బ్రహ్మాండంగా చేసి మనకి మంచి ఆహ్లాదాన్ని కలిగించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి గణేష్ చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఈ మధ్యలోనే ఫోటోగ్రాఫర్ల మ్యాచ్ కూడా పడిపోతే ఆయనకి చాలా క్రికెట్ అంటే కూడా ఇంకా చాలా ఇష్టం. మ్యాచ్లు ఆడుతూ కూడా ఈవెంట్ చేసుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అవతల పక్క ఆటలో ఆడేస్తున్నారు, యువతల పక్క పోటీలు కూడా పెట్టేస్తున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసి అక్కడ శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్గా, కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన మనిషిగా ఈ టాలెంట్ హంట్, టాలెంట్ సెర్చ్ అవసరమా కాదని చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి నేను ఆ మ్యాటరే మాట్లాడతాను. నేను సుందరం మాస్టర్ గారు, ప్రభుదేవ, శివశంకర్ మాస్టర్ గారు, తారా మాస్టర్ గారు ఈరోజు ఈ మధ్యలో ఉన్న చాలామందితో, అలాగే జయమాల్ని వాళ్ళందరితోనూ, ఈ మధ్య వచ్చిన అందరితోనూ డ్యాన్సులు చేశాను, షూట్ చేశాను, డాన్స్ మాస్టర్తో డ్యాన్సర్లతోనూ. కానీ అవన్నీ ముక్క ముక్కలుగా మేము చేస్తాము. ఇక్కడ నాకు 64 ఏళ్ళు, పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఒక చోట ఊపు వచ్చింది, నేను కూడా స్టేజ్ మీద వచ్చి డ్యాన్స్ చేద్దామని. అంత ఎనర్జెటిక్గా అంతంత చిన్న వయసు పిల్లలు అంత అద్భుతంగా చేస్తుంటే దాన్ని తీర్చిదిద్దిన వెనకాల మహామూలైన షకీల్ లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు కొరియోగ్రాఫర్స్ ఉంటే, ఏమంటే ఇక్కడ ఏమైనా క్లాప్స్ కొట్టడానికి మీకు ఏమైనా డబ్బులు కలెక్ట్ చేస్తారా? మీకు ఫ్రీయే కదండి క్లాప్స్. ఎంకరేజ్ చేయండి. ఆ పిల్లలు అంత గొప్పగా డ్యాన్స్ చేస్తూ ఉంటే, అంత కొరియోగ్రఫీ చేస్తుంటే చాలా అదేమిటో చప్పగా ఉంటుందండి. వాళ్ళు చేసిన జోషు ఆ ఎరగ తీసేస్తున్నారండి ఆ పిల్లలిద్దరు, చిన్న పిల్లలిద్దరు. ఏమండి క్లాప్స్ కూడా అభినందించండి వాళ్ళని ప్లీజ్. టాలెంట్ అంటూ అవసరం. ఈ టాలెంట్ హంట్కి వచ్చే పిల్లల్ని తీర్చిదిద్దడం తల్లిదండ్రులకు అవసరం. ఇలాంటి టాలెంట్ హంట్లోకి పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వవలసిన అవసరం కొరియోగ్రాఫర్స్ ఉంది. అలాంటి కొరియోగ్రాఫర్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన ఇలాంటి ఫంక్షన్స్ కావాలి.